హాయ్ అండి. ఈ వీడియోలోని మనకి బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ ఎలా చేయించుకోవాలో చెప్తాను. కొత్త బాత్రూమ్‌కి ముందుగా మనకి మెయిన్ స్లాబ్ ఉంటుంది కదండీ! మదర్ స్లాబ్‌ను బాగా క్లీన్ చేసుకొని ఒక వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేయండి. వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ స్క్రీడ్ మొత్తం బాత్రూమ్ అంతా స్క్రీడ్ ఉడిపించి కార్నర్స్ గలటాలు కూడా 1½ ఫీటు స్క్రీడ్ ఉడిపించేయండి. ఎందుకంటే చాలామంది ఇలా చేయట్లేదు. నార్మల్‌గా ఫ్లోర్‌కి కోటింగ్ వేసి తర్వాత కాంక్రీట్ వేసేస్తున్నారు. ఇలా చేస్తే దేనికి అసలు మీరు చేయించుకున్న ఒకటే చేయించుకోవడం ఒకటే. మీకు ఇలాగ హాఫ్ ఇంచ్ స్క్రీడ్ ఉడిపించిన తర్వాత అప్పుడు వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ విత్ మెష్‌తోని కార్నర్స్ ఫ్లోర్‌కి అన్నిటికి నీట్‌గా వేయండి. 2 కోటింగ్స్ లేదా 3 కోటింగ్స్ ఓకే. ఇలా వేసిన తర్వాత అప్పుడు పైప్ లైన్స్ లాగి పైప్ లైన్స్ మీద అప్పుడు కాంక్రీట్ వేయండి. కాంక్రీట్ వేసిన తర్వాత కూడా మనకి ఎపోక్సీ మాత్రం టైల్స్ కన్ఫర్మ్ పెట్టాలి. పెట్టుకుంటేనే మీకు కొంచెం యూజ్ ఉంటుంది. అలాగే ఇన్‌కేస్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా లీక్ అవుతుంది కదా! లీక్ అవ్వడం వల్ల మనకి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ స్నోప్ ఉంటుంది కదండీ! ఆ స్నోప్‌లో కార్నర్‌లోని ఒక స్కౌట్ పైప్ అరేంజ్ చేయాలి. ఆ అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది బయటకొచ్చేస్తది. ఆ బయటకు రావడం వల్ల మీకు తెలుస్తది. ఓకే, శానిటరీ పైప్ లీక్ అవుతుందా? లేదంటే వాటర్ పైప్ లీక్ అవుతుందా? లేదంటే ఫ్లోర్ లీకేజ్ లీక్ అవుతుందా? అని మీకు తెలుస్తది. మీకు ఒక అవగాహన వస్తది. లేదు నార్మల్‌గా మీకు మదర్ స్లాబ్‌కి ఓ 2 కోటింగ్‌లు ఏసేసి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ డైరెక్ట్‌గా కాంక్రీట్ బోర్ ప్యాక్‌లు అయి చేయించేసి పైప్ లైన్స్‌కి కాంక్రీట్ ఏయిచ్చేద్దాం అంటే ఇది చేయించుకున్న ఒకటే, చేయించుకోను ఒకటే. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్‌లోని చేయిస్తే ఒక 10 సైట్లు చేయించాను. అది బాగా చేయించాను. మిగతా సైట్లకి వద్దని చెప్పేసాను. ఎందుకంటే చేయించుకుంటే బాగా చేయించుకోవాలా, లేదంటే కొత్త బిల్డింగ్‌కి అవసరమే లేదు. లీక్ అయిన తర్వాత ఏదైనా వస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఇన్‌కేస్ మీకు మన స్లాబ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ ఇలాంటి వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్మెంట్ ఉంటే పైనున్న నెంబర్‌కి కన్సల్ట్ చేయండి.